తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ సంచారం కలకలం రేపింది. రఘునాథ రిసార్ట్స్ సమీపంలో ఓ ఇంట్లోకి చొరబడేందుకు ఈ గ్యాంగ్ ప్రయత్నించింది. అయితే ఇంటి యజమాని సునంద కుమార్ రెడ్డి అప్రమత్తంగా స్పందించడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలోని సీసీటీవీ దృశ్యాలను సేకరించి దర్యాప్తును ముమ్మరం చేసింది. అయితే త్వరలోని నిందితులను పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వరుస ఘటనల నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ సంచారం కలకలం రేపింది. రఘునాథ రిసార్ట్స్ సమీపంలో ఓ ఇంట్లోకి చొరబడేందుకు ఈ గ్యాంగ్ ప్రయత్నించింది. అయితే ఇంటి యజమాని సునంద కుమార్ రెడ్డి అప్రమత్తంగా స్పందించడంతో దొంగలు అక్కడి నుంచి పరారైనట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ, డీటెయిల్స్ ఏంటి? శ్రీవాణి, ఏదైతే తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ మరోసారి కలకలం రేపిందని చెప్పాలి. ముఖ్యంగా తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే రఘునాథ్ రిసార్ట్స్ లో కూడా గతంలో కూడా ఇదే చెడ్డీ గ్యాంగ్ అక్కడ కలకలం రేపిన విషయాన్ని మర్చిపోక ముందుగానే మరోమారు అదే రఘునాథ్ రిసార్ట్స్ లో కూడా చెడ్డీ గ్యాంగ్ మరోమారు ఆ ప్రాంతంలోనే సంచరిస్తూ కూడా ఆ వీడియోలు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన పరిస్థితి. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న ఇంటి యజమాని అప్రమత్తం అవడంతో కూడా పోలీసులకు సమాచారం అందించాడు. బాధితుడు ఏదైతే సునంద కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతని ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడున్న సీసీ కెమెరాలను కూడా పరిశీలించారు. అందులో చెడ్డీ గ్యాంగ్ సంబంధించిన వ్యక్తులు తారాసపడుతూ కూడా ఇంటి పరిసర ప్రాంతాలతో పాటు ఇంటిలో కూడా వెళ్లి పరిశీలన చేస్తున్న దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన వాటినన్నింటి కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఖచ్చితంగా చెడ్డీ గ్యాంగ్ మరోమారు తిరుపతి జిల్లాలో ప్రవేశించినట్లుగా పోలీసులు భావించారు. గతంలోనే చెడ్డీ గ్యాంగ్ కి పోలీసులు అడ్డుకట్ట వేసినప్పటికీ మరోమారు ఈ విధంగా చెడ్డీ గ్యాంగ్ ఇప్పుడు మరలా కూడా తిరుపతి రూరల్ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండడం ఒకంత కలకలం రేపుతుంది. దీని మీద పోలీసులు గట్టి నిఘా అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఖచ్చితంగా త్వరలోనే చెడ్డీ గ్యాంగ్ కు సంబంధించిన వారిని అదుపులోకి తీసుకుంటామని కూడా పోలీసులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ చెడ్డీ గ్యాంగ్ ఎవరైతే వ్యక్తులు తారాస పడుతుంటారో అటువంటివి ఏదైనా అలజడి జరిగినా లేకపోతే వెంటనే ఆ ప్రాంతాల్లో ఏదైనా అనుమానితులుగా ఉన్న ఏదైనా సంచరిస్తూ ఉన్న పగటిపూట వాటన్నిటిని కూడా పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని ఇప్పటికే తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా పోలీసులు 24/7 అందుబాటులో పోలీసులు ఉంటారు. ఖచ్చితంగా అనుమానితులు కానీ లేకపోతే ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా ఎస్పీ సుబ్బరాయుడు ఈ సందర్భంగా ప్రజలను అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ రోజు ఏదైతే తిరుపతి రూరల్ ప్రాంతంలో ఈ చెడ్డీ గ్యాంగ్ తిరిగిన విజువల్స్ ఏదైతే సీసీ కెమెరాల్లో రిలీజ్ అయ్యాయో దానికి సంబంధించి కొంత అలజడి ఏర్పడింది. దీనికి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదనేసి కూడా పోలీసులు భరోసా ఇస్తున్నారు. ఖచ్చితంగా త్వరలోనే చెడ్డీ గ్యాంగ్ సంబంధించిన వారిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు అయితే హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. అప్డేట్స్ రమణ.